గోల్డెన్ కీ పేరుతో గోల్మాల్ అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ. ఇది ఎప్పుడో వార్త. యాక్చువల్గా మేము ఎప్పుడు 3 నెలల కింద పోయి చేసినాం. ఏది అమీన్పూర్లో చక్రపురి కాలనీ అని ఉంటుందట. ఈ మనోళ్ళు వీళ్ళు ఉన్నారు ఇద్దరు బ్రదర్స్, సూపర్ హీరోస్, గూడెం మైపాల్ రెడ్డి అండ్ గూడెం మధుసూదన్ రెడ్డి. ఈ సూపర్ హీరోస్ లేఅవుట్ మీద లేఅవుట్ వేసారు. ఎప్పుడో జమానాలో లేఅవుట్ వేసి అంత అయిపోయిన తర్వాత అలా పార్కులు ఖాళీ ప్లేసులు మిగులుతాయి కదా, పార్క్ కోసమని, రోడ్డు కోసమని, రోడ్లు లేపేయడానికి, పార్కులు లేపేయడానికి, గవర్నమెంట్ భూమి అని ఉంటే అది కూడా లేపేయడానికి మళ్ళీ లేఅవుట్ వేసారు. అంత దొంగ లెక్కల అమీన్పూర్లో పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం కబ్జాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కబ్జాలున్న ప్రాంతం ఏదైనా ఆయన అంటే ఎక్కడ జరుగుతాయంటే ఇగో ఇక్కడనే జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ గోల్డెన్ కీ అన్నది కూడా వీళ్ళ బినామీ కంపెనీ. అది కూడా ఎవరిది? గూడెం బ్రదర్స్ది. ఇది అమీన్పూర్లో కడుతున్నారు. అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్ కీర్తి, గూడెం మధుసూదన్ రెడ్డి 1000 గజాల్లో ప్లాటు ఉన్నట్టుగా ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు. మీరేమన్నా 1,00,000 గజాల ప్లాట్ ఉంటుందా? ఉంటుంది మన దగ్గర, సార్ దగ్గర ఉంటుంది. అది 1,00,000 గజాలు, 10,000 గజాలు, 12,000 గజాలు, అంతకంటే ఎక్కువ గజాల ప్లాట్లు ఉంటాయి మనోడి దగ్గర. ఏదైనా సాధ్యమే. మైనింగ్ మాఫియాగా మారి 100 కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ సొమ్మును దోచుకొని ఆ సొమ్ముతో ప్రభుత్వ భూములే లక్ష్యంగా నకిలీ పత్రాల సృష్టి. మధుసూదన్ రెడ్డి పైన ఈడీ కేసు, అయినా ఆగని నిర్మాణాలు. మున్నూత్తు ట్రస్ట్ మహావీర్ జైన్ను పావుగా వాడుకొని ప్రభుత్వ స్థలాలకు ఎసరు. అన్న మహిపాల్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులకు బినామీల పేరిట నకిలీ పత్రాల సృష్టి. గూడెం బ్రదర్స్ కబ్జాలకు చరమగీతం పాడేది ఎప్పుడు? వీరిపై సిబిఐ అధికారులు విచారణ చేస్తే భారీ అక్రమాలు బట్టబయలయ్యే అవకాశం. పటాన్చెరు నియోజకవర్గంలో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న వీరిపైన చర్యలు ఎప్పుడు? వారు సృష్టించిన పత్రాలు ముమ్మాటికి అక్రమ పత్రాలే అంటున్న బాధిత ప్రజలు. అధికారం, డబ్బు ఉంటే చట్టాలతో పనిలేదన్నట్టుగా వ్యవహరిస్తున్న గూడెం బ్రదర్స్. సంగారెడ్డి జిల్లాలో వీరు చేస్తున్న కబ్జాలు, మోసాలు వరుస కథనాలతో మీ ముందుకు తేబోతున్నది ఆదాబ్ హైదరాబాద్. విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉంది కదా, ఈ గోల్డెన్ కీ అన్నది మనం పోయినప్పుడు పని ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి ఎట్లా స్టార్ట్ అయ్యాయి? ఈ కాలంలో రంగనాథ్ దాదాపు 2-3 సార్లు పోయిండు. ఇట్లా చూస్తుండు, ఇట్లా వస్తున్నాడు. మళ్ళీ ఆడదాకా కూడా పోతలేడు. సర్వే కూడా చేసిరట, తేల్చిరు ఇది అదని. మరి తేల్చిన తర్వాత ఎందుకు గులుస్తలేరు? ఇగో వీళ్ళిద్దరు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ఏడున్నాడు? ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లోకి వచ్చి ఏడ చేరిండు? మొత్తం రేవంత్ రెడ్డి టీంలో చేరిపోయాడు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఇప్పుడు మైపాల్ రెడ్డి భూములను కాపాడుతున్నారు. ఇక ఎవరు లేదు ఇక వాళ్ళకి. మరి రంగనాథ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? రేవంత్ రెడ్డి టీం నుంచి ఆయనకు ఆర్డర్ వచ్చింది. ఏమని? అది కూల్చొద్దు, ఎట్టి పరిస్థితి, ఏది గోల్డెన్ కీ కూల్చొద్దు. మరి ఎట్లా? మరి అది కొంటే సామాన్యులు పోయి అది ప్లాట్లో ఇంకేదైనా కొంటే, ఆ ఫ్లాట్లు కొంటే ఎట్లా? అది తర్వాత భవిష్యత్తులో దేవుడే రక్షించాలని. ఏమైంది? వీళ్ళు రాత్రి 11 గంటల అర్ధరాత్రి రంగనాథ్ ఆఫీస్కి పోయి, గిన్నె ఉంటుంది, రంగనాథ్ ఆఫీస్కి పోయి అలాని బెదిరించి వచ్చారు వీళ్ళు. మాది కనుక కూలగొడితే మర్యాదగా ఉండదని. అయినా ఆ తర్వాత రంగనాథ్ లొకేషన్కి పోయిండు. మరి లొకేషన్కి పోయినా కూడా కూలుతలేదు. ఎందుకు కూలుతలేదని ఇంతకుముందు చెప్పింది. అంటే ఎట్లా తయారయ్యారు చూడండి ఒకసారి. అయితే వీళ్ళు అర్ధరాత్రి 11 గంటలకి 11-12 గంటల రాత్రి దీని మీద రంగనాథ్ రెస్పాండ్ కాడు. ఇట్లాంటివి అడగొద్దు మనోన్ని. మీరు తోపు సార్, అది ఏదైనా గ్రూప్లలో మెసేజ్లు పెడితే వాహువా అని సపోర్ట్ కొడతా ఉంటాడు. ఈయన అంతకుమించి ఏం లేదు ఈయన చేసేది. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినాయని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నారట. ఇది ఆధారం దానికి. అంటే ఏది? అప్పుడు ఎప్పుడో 1980s, 70s మున్నూత్తు ట్రస్ట్ అన్నట్టు లేఅవుట్ వేసిండు. ఆ లేఅవుట్ సర్టిఫికేట్లు వాటికి సంబంధించిన డేటా అంతా పోయిందని చెప్పి వీళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇక అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో లేఅవుట్ వేసి భూమి మొత్తం కథం పట్టించారు. ఇక దానికి సంబంధించిన కాపీ ఇది. నేమ్ ఆఫ్ ది కంప్లైనెంట్ శ్రీ మహావీర్ జైన్, సన్ ఆఫ్ భన్వర్లాల్ జైన్, 34 ఏజ్, బిజినెస్, ప్రజెంట్ అడ్రస్ పాట్ మార్కెట్ నియర్ మోండా మార్కెట్. దీని వెనకాల పెద్ద ఎత్తున గోల్డ్కి సంబంధించిన స్మగ్లింగ్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇది చాలా పెద్ద హిస్టరీ ఇది. వీళ్ళ ఈ మార్కెట్ పటాన్చెరుకు చాలా పెద్ద లింక్ ఉంది. మళ్ళీ
మామూలు కేసులు కావి ఇవి. అందుకే గూడెం మైపాలని కాంగ్రెస్లో వచ్చి చేరండి అధికారం కోసం అని. ఆ బీఆర్ఎస్లో ఉండేది మనోడు ఉండలేడు. The petitioner lodged a petition stating that the lost his land original registered sale deed documents 2483 by 1983, 2482 by 1983, 706 by 1982 ఇట్లా ఈ డాక్యుమెంట్స్ అన్నీ పోయినాయి. ల్యాండ్ సిచ్యువేటెడ్ ఎట్ అమీన్పూర్ విలేజ్ వైల్ హీ వాజ్ ట్రావెలింగ్ ఎట్ అమీన్పూర్, హెన్స్ ద రిక్వెస్టెడ్ ఫర్ లీగల్ యాక్షన్. ఆ డాక్యుమెంట్ అట అమీన్పూర్కి వస్తుంటే పోయినాయట. ఏమన్నా ఉందా? ఈ దీన్ని బట్టే మనకు అర్థమవుతున్నది. ఇగో యాక్చువల్ ఓనర్ ఎవరంటే గోల్డెన్కి ఓనర్ ఈయన. ఇది ఏడా రంగనాథ్ ఆఫీసులు, ఇది బేరసారాలు. వదిలే బాబు, నేను దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే అవసరం అయితే వదిలే అని ఆడ రిక్వెస్ట్. ఈయన అన్నట్టు ఓనర్. అలానే నేను ఆల్రెడీ క్యాన్సిల్ పెట్టినాను. అడిషనల్ వాట్ ఇది 5000 సర్టిఫికేట్ కదా కాదండి. 150 సర్వేలో 5000 సర్టిఫికేట్ చేపిస్తాను. దాని బౌండరీస్ సర్టిఫికేట్ లేదు. అదొకటి చేశాడు, 7 ఎకరాలు చేశాడు. 7 ఎకరాల్లో 2.5 ఎకరాలు చేశాడు. గొప్ప వ్యక్తికి 300 గజాలు చేశాడు. ఇది క్యాన్సిల్ చేయించేది ఏంది? కబ్జా చేసి క్యాన్సిల్ చేయించేది ఏంది? ఎందుకంటే ఆడ గొడవ అవుతుంది. ఏం నిర్ణయం? ఇప్పుడు ఈ రంగనాథ్ ఆఫీస్ పోగానే తెల్లారి నుంచి ఖతం అయిపోయింది. అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది ఆ ఫైల్ అంతా. మరి ఎందుకు గుల్తలేదు? కూలగొట్టాలని రెడీ అయిన తర్వాత బుల్డోజర్లు వచ్చిన తర్వాత వెనక్కి ఎందుకు పోయినాయి? ఏంది మీది? ఎంత తిన్నారు? ఎవరెవరు ఎంత తిన్నారు దీంట్లో? ఎవరెవరు ఎంత తిన్నారు? గూడెం మహిపాల్ రెడ్డి ఎంత ఇచ్చిండు? మధుసూదన్ రెడ్డి ఎంత ఇచ్చిండు? ఇప్పుడు ఈ బినామీ ఎంత ఇచ్చిండు మీకు? రంగనాథ్ ఆన్సర్ చేయాలి దీనికి. ఇవి మాట్లాడొద్దు వీళ్ళకి. ఇవి మాట్లాడితే వాటికి రిప్లైలు ఉండవు. మీకు అదే ఎందుకు కావాలా? కాంది కాబట్టి అదే కావాలని అడుగుతున్నాం మేము. నార్సింగ్ 2లో చెరువు మొత్తం కబ్జా పెట్టిండు ఫినిక్స్ అనే కంపెనీ వాడు. దాని గురించి మాట్లాడితే అదే ఎందుకు కావాలా మీకు? అరే మీరు దానికి ఎందుకు చెప్పారన్న దాని మీ దగ్గర ఆన్సర్ ఉండదు. పేదల పాపం గాడ చిన్న గిడ ఏడ మన ఔటర్ రింగ్ రోడ్ పోతుంటే నానక్రామ్ గూడ దగ్గర ముదిరాజులు వాళ్ళ పాపం ఆ షెడ్లు వేసుకొని వాళ్ళ భూమిలోనే వేసుకుంటే రోడ్డు పక్కనే ఉన్నది. అది బఫర్ జోన్ అని కూలగొడతాడు దాన్ని. పశువులు పెట్టుకుని వాళ్ళు ఏదో డైరీ ఫామ్ నడిపించుకుంటున్నారు చిన్న ఏదో రోడ్డు పక్కన. వాళ్ళదే భూమి 9 ఎకరాలు. పక్కన ఉన్న వైన్స్ని కూలగొట్టాడు. నోటీస్ ఇచ్చి దాన్ని అది అటే ఇక ఇంతవరకు దాని మీద యాక్షనే లేదు. దాని ఎదురుగా ఇంకోడు చెరువులోనే కన్స్ట్రక్షన్ చేసిండు. ఇటు పక్కనే మీనాక్షి వాడు కబ్జా చేసిండు. వాటి జోలికి పోతలేడు. ఇట్లాంటి వాటి జోలికి పోతలేడు. ఇక లేఅవుట్ నేను ఇంతమంది చెప్పిన కదా, పాత లేఅవుట్ వెనకాల ఉన్నది, దాంట్లో కొత్త లేఅవుట్ వేసారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి యాదగిరిరావు అక్రమాల తాలూకు ఆధారం. ఇక యాదగిరిరావు అంటాడు, ఇంతే ఉంటాడు, సీట్లో కూర్చున్నా కనబడ్డ. ఎందుకు అనాల్సి వస్తుంది ఈ మాట అంటే ఆయన చేసిన అరాచకాలు అన్నీ కావు. 100 కోట్లకు ఉన్నాడు ఆ హెచ్ఎండిఏ ఆఫీసర్. మరి అక్కడి నుంచి కదిలించలేకపోతున్నారు. మరి ఎవరు కాపాడుతున్నారు ఇట్లాంటి ఆఫీసర్లని? ఏం యాక్షన్ తీసుకున్నారు ఇట్లాంటి ఆఫీసర్ల మీద? కొన్ని 100 కోట్లకు ఉంటాడు. మరి ఇట్లాంటి వాళ్ళ మీద ఏసీబీ రైట్స్ జరగవు. ఎక్కడో 10,000 లంచం తీసుకుంటే 5,000 లంచం తీసుకుంటే తిమింగలం దొరికిందో అంటారు. ఈ తిమింగలాలు కాదు, మొత్తం సముద్రాన్ని మింగే పెద్ద ఇవన్నీ. మరి వీటిని ఎవరు పట్టించుకోరే? నాట్ ఓన్లీ యాదగిరిరావు, ఇట్లాంటి వాళ్ళు దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఆఫీసర్లు వెళ్తారు మన తెలంగాణలో. ఒక యాదగిరిరావు, ఒక ఏడి శ్రీనివాసులు, ఇట్లాంటి వాళ్ళు. మధుసూదన్ రెడ్డితో పాటు చక్రపురి కాలనీలో కబ్జాలకు పాల్పడుతున్న సుధీర్ కీర్తి, ఈయన ఇప్పుడు ఓనర్ అనమాట ఇదేది మన గోల్డెన్ కీకి. కానీ వెనకాల ఉండేది మొత్తం గూడెం బ్రదర్సే. మొత్తం మనం ఆల్రెడీ చాలా డీటెయిల్గా గతంలో చేసిందే. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 152, 153లకు సంబంధించిన చక్రపురి కాలనీ లేఅవుట్లో ఖాళీ స్థలాలపైన కన్నేశారు గూడెం మధుసూదన్ రెడ్డి. తన ఎమ్మెల్యే అన్నను అడ్డం పెట్టుకొని 1981, 1982కి సంబంధించి 1985 సంవత్సరంలో చేసిన అప్రూవల్ లేఅవుట్కు సంబంధించిన ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్లు పోయినట్లు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో 2021 అక్టోబర్ నెలలో మున్నూత్ ట్రస్ట్ పేరుతో ఫిర్యాదు చేయించారు. ఈ కబ్జాకోర్లు నాటి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఒరిజినల్ పత్రాలు పోయినట్లుగా అక్రమంగా సర్టిఫికేట్ పొందడం జరిగింది.
మునూత్ ప్రైవేట్ ట్రస్ట్కి సంబంధించిన మహావీర్ జైన్ను అమీన్పూర్లో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి పావుగా వాడుకున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినట్లుగా అక్రమంగా పోలీస్ స్టేషన్ నుంచి పొందిన సర్టిఫికేట్తో గూడెం మధుసూదన్ రెడ్డి చక్కెరపులి లేఅవుట్ ఖాళీ స్థలాలపైన కన్నేశాడు. ప్రభుత్వ భూములను అమాయక ప్రజల స్థలాలు కబ్జా చేయడానికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇట్లా ఎన్నని చెప్పాలి వీళ్ళ గురించి, ఎన్నని చెప్పాలి. ఇప్పుడు ఈయన కాంగ్రెస్లోకి వచ్చిండు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ చూపిస్తా నేను, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ వీళ్ళు ఎటు పోయినా వీళ్ళు నాకు మొన్న